ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్, మన్యంలో ఆమె చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలే గెలుపుని డిసైడ్ చేశాయా? గిరిజన బిడ్డ, గిరిజనుల కష్టసుఖాలు బాగా తెలిసిన ఆమె వారి అభివృద్ధి, సంక్షేమం, సంరక్షణ కోసం పదవిలో ఉన్న 5 ఏళ్లు అనుక్షణం తపనతో పనిచేయడాన్ని నేటికి అక్కడ గిరిపుత్రులు గుండెల్లో పెట్టుకున్నారా? అందుకే ఆమెనే బరిలో ఉంటోందంటే గెలుపు ఖాయం అనే విధంగా బ్రహ్మరథం పడుతున్నారా? అరకు పార్లమెంటుకు మరోసారి పోటీ పడుతున్నారు కొత్తపల్లి గీత. గతంలో 2014-2019 కాలంలో ఆమె అరకు ఎంపీగా ఉన్నారు. 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రధాని మోడీ సహకారంతో అరకు పార్లమెంటుకు ఎంతో చేశారన్న పేరుంది. అటు పార్లమెంట్లోనూ గీతకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. నాడు ఏపీ నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన 25 మంది ఎంపీల్లో నెంబర్ 1గా నిలిచారు కొత్తపల్లి గీత. నెంబర్ ఆఫ్ డిబేట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అటెండెన్స్లోనూ ఆమె అందరికన్నా టాప్లో నిలిచారు. అలా పార్లమెంట్లోనూ ఇటు నియోజకవర్గ పరిధిలోని గిరిజన జనాల్లోనూ ఆమె తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. నేడు అదే స్ఫూర్తితో మరోసారి కూటమి అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుపై అరకు పార్లమెంటు బరిలో నిలుస్తున్నారు. అరకు మన్యం ప్రాంతంలో గిరిజనుల ప్రేమాభిమానాలు గీతకు మెండుగా ఉన్నాయి. పరిపూర్ణమైన గిరిజన పుత్రికగా వారిలో ఒకరిగా గీత కలిసిపోతుంటారు. ఒక గిరిజన బిడ్డగా తాను ఎదుర్కొన్న సమస్యలను తన ప్రాంత ప్రజలు ఎదుర్కోకుండా చేయడమే లక్ష్యం. మన్యం ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం నుండి కొన్ని 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అరకు అభివృద్ధికి బాటలు పరిచారు. గిరిజనుల కోసం పరిశుభ్రమైన తాగునీరు, రోడ్లు, మంచి ఆహారం, విద్య, వైద్యం, గిరిజన బిడ్డల సంరక్షణ, ఈ అంశాల్లో దేనిపై మన్యం ప్రజల్ని కదిలించిన కొత్తపల్లి గీత పేరే చెప్తుంటారు. అంతలా ముద్ర వేసుకున్న కొత్తపల్లి గీత మళ్లీ తమకు ఎంపీగా రావాలని మన్యం ప్రజల్లో బలమైన ఆకాంక్ష కనబడుతోంది. ముర్మును రాష్ట్రపతిని చేసినట్లుగానే ప్రధాని మోడీ తనకు ఎంపీగా అవకాశం ఇచ్చారంటున్న కొత్తపల్లి గీత మోడీ ఖ్యాతి, కీర్తితో ఘన విజయం సాధిస్తానంటున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన గీత 3 పార్టీల నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరోపక్క తనకున్న ఇమేజ్తో పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలు చూసుకుంటున్నారు. ముఖ్యంగా కొత్తపల్లి గీతకు బాగా కలిసొస్తోంది మోడీ ఇమేజ్. సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయికి చేర్చాలన్నదే మోడీ లక్ష్యమని, గిరిజనుల పట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక కృషి గురించి మన్యం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే గీత గెలుపు నల్లేరుపై నడకే అని పరిశీలకులు భావిస్తున్నారు. 3వ కేంద్రంలో నరేంద్ర మోడీకి తిరుగులేదన్న పరిస్థితుల్లో అరకు పార్లమెంట్లో గీత బీజేపీ తరపున పవర్ఫుల్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్నారు. సమస్యల మీద పోరాడే శ్రామికురాలు, తమని కంటికి రెప్పలా కాపాడే యోధురాలు కొత్తపల్లి గీత అంటూ ఆమె పట్ల గిరిపుత్రులు అభిమానం చాటుకుంటున్నారు. అరకు లోయ అందాలు విశ్వవ్యాప్తం కావాలంటే ఉమ్మడి అభ్యర్థి గీతమ్మ గెలుపు వల్లే సాధ్యమవుతుందంటున్నారు అక్కడి ప్రజలు. అరకు అభివృద్ధి కావాలంటే బీజేపీ అభ్యర్థి గీతమ్మే మళ్లీ గెలవాలన్న స్లోగన్ ఇప్పుడు మన్యంలో మార్మోగుతోంది. గిరిజనుల సమగ్ర అభివృద్ధే నరేంద్ర మోదీ ప్రాథమిక లక్ష్యమంటూ ప్రచారం చేస్తున్న గీత ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.